సాక్షాత్తు ఆ దేవతలే నిర్మించిన అద్భుతమైన ఆలయం. నారదముని చేత ప్రతిష్ఠించబడిన నారాయణుడి కథ. అన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఎర్రరాతి గుడి. 12వ శతాబ్దంలో నిర్మించిన ఈ గుడి కింద భాగంలో సాక్షాత్తు దేవతలే నిర్మించిన గుడి ఉందని మీలో ఎంతమందికి తెలుసు? గర్భగుడి లోపల స్వామి వారి తలపైన చిత్రీకరించిన ఈ చేప గురించి మీకు తెలుసా? యుగాంతం గురించి తెలిపే ఈ అద్భుతమైన ఆలయం గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ అయితే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సాక్షాత్తు ఆ దేవతలే నిర్మించిన సోమ్యనాథ స్వామి గుడికి అయితే ఈ రోజు అయితే మనమైతే వచ్చేసాము. ఈ ఆలయం 12వ శతాబ్దంలో చౌలులైన కులోత్తమరాజు అనే రాజు నిర్మించారు. దాదాపు 12వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం వరకు విజయనగర రాజులు దీన్ని నిర్మించారు. కానీ ఇక్కడ ఏ గోడ పైన చూసినా కూడా దీన్ని తమిళ రాజులే నిర్మించారని కనబడుతుంది. ఇప్పుడు ఈ ఆలయ స్థల పురాణం గురించి తెలుసుకుందాం. సాక్షాత్తు దేవలోకంలో ఉన్న శ్రీ మహావిష్ణువు నారద ముని కోరిక మేరకు భూలోకం మీదకి వస్తారనమాట. వాళ్ళు వచ్చిన ఈ సమయంలో నందలూరి దగ్గర బహుదా నది అనే తీరం దగ్గర విశ్రాంతి తీసుకుంటారు. అలా విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో నారద ముని శ్రీ మహావిష్ణువు మొహాన ఆనందాన్ని అయితే చూస్తాడనమాట. ఆ సమయంలో నారద ముని శ్రీ మహావిష్ణువుని ఒక కోరిక అయితే కోరుతాడు. కలియుగంలో మీరు గనక భక్తులకి అందుబాటు ఉండాలనేసి ఒక కోరిక అయితే కోరుతాడు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఈ సోమ్యనాథ స్వామి గుడిలో సోమ్యనాథుడిగా వెలుస్తాడనమాట. ఈ ఆలయం గురించి బ్రహ్మం గారి కాలజ్ఞానంలో కూడా చాలా చక్కగా వివరించున్నారు. గర్భగుడిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి తల పై భాగమున ఒక చాప బొమ్మనైతే చెక్కారనమాట. ఆ చాప బొమ్మ ఎప్పుడైతే వరదలు వర్షాలు వచ్చి ఆ చాప బొమ్మను నీళ్ళు అయితే తాకుతాయో ఆ చాప నిజమైన చాపగా మారి ఆ నీళ్ళలోకి దిగితే ఆ రోజే కలియుగాంతం ముగుస్తుందని సాక్షాత్తు ఆ బ్రహ్మం గారే కాలజ్ఞానంలో చెప్పారు. ఈ ఆలయానికి మీరు చూస్తున్నట్టయితే మొత్తం 4 గోపురాలు అయితే ఉంటాయి. ఒక గోపురం ఇది, ఇంకొక గోపురం అయితే ఇటు సైడ్ ఉంటుంది, ఇటు సైడ్ ఒకటి ఉంటుంది. అటుపక్క ఉన్న గోపురం అయితే అది పగిలిపోయింది పూర్తిగా. పూర్వం నందలూరు అని పిలిచే ఈ గ్రామాన్ని నిరంతరుడు అనే ఒక రాజు పరిపాలించేవాడు. ఆ సమయంలో ఆ రాజు నిరంతరపురం అనే గ్రామాన్ని ఈ సమీపంలో నిర్మూలించాడు. కానీ ఆ గ్రామం భారీ వర్షాల కారణంగా అయితే ఆ గ్రామం అయితే కూలిపోయింది. ఆ సమయంలో నలందరాజు అనే ఒక రాజు ఈ గ్రామాన్ని మళ్ళీ నిర్మూలించాడు. ఆ సమయంలో ఈ ప్రదేశాన్ని నిలందలూరు అని పిలిచేవారు. కాలక్రమంగా అది నందలూరుగా మారి చౌలులు 12వ శతాబ్దంలో ఈ గుడిని అయితే నిర్మించారు. ఒకప్పుడు సాక్షాత్తు దేవతలే ఈ గుడిని నిర్మూలించారని, వరదల్లో ఈ గుడి కొట్టుకుపోయిన తర్వాత 12వ శతాబ్దంలో చౌలరాజులు ఈ గుడిని నిర్మూలించారని ఇక్కడ చాలా మంది చెప్తున్నారు. ఈ ఆలయంలో కనుక ఓం సోమ్యనాథ స్వామి నమః అంటూ 9 ప్రదక్షిణాలు అయితే చేస్తే మీ కోరికలు నెల రోజుల్లో తీరినట్లయితే మీరు మళ్ళీ ఈ గుడికి వచ్చి 108 ప్రదక్షిణాలు అయితే చెయ్యాలన్నమాట. అయితే ఈ ఛానల్ ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. మీ గురించి ఇంకా కొత్త విషయాలు అయితే తెలియజేయడానికి నేనైతే ముందుంటాను. ఇంకా మరిన్ని కొన్ని టాపిక్స్ లో మీ ముందుకు అయితే వచ్చేస్తాను. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. బాయ్.